UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వం ఏమాయరా నీ వాళ్ళు ఏమాయరా నువ్వు చస్తే ఒక్కడు రాడేందిరా కాటిలో కాలే కట్టెల బేడ రమ్మంటున్నదిరా మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు. ఎక్కువగా మీవి అంటే శ్మశానానికి సంబంధించి ఇలా అంటే చనిపోవడాలు ఇలాంటివే ఎక్కువ మీకు ఉన్నాయన్నమాట. అంటే ఈ జోనర్ ఎంచుకున్నారా లేకపోతే ఆ జోనర్లోకి వెళ్ళిపోయారా? కావాలి అంటే ఎంచుకున్నా నేనే. అంటే మిగతా ఇప్పుడు జానపదం ఈ వేరే సాంగ్స్ కూడా చేయొచ్చు. సినిమా రంగంలో కనబడాలి వెళ్ళాలని అన్నప్పుడు ఒక వ్యక్తికి మనం ప్రత్యేకంగా కనబడాలంటే గుంపులో గోవింద అంటే సరిపోదు. నేను మొదటిగా అప్పుడు రాసిన పాట మనకు ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, రాహుల్ సిప్లిగంజ్ బట్ అది కూడా నేను తెలియదు. ఆ టైంలో అది కూడా బాగా ట్రెండింగ్. నింగిలో నా చుక్కలు మెరువాల జయ జయ బజరంగని గొంతెత్తి పాడాలా కాషాయం జెండా. సూపర్. అంటే లవ్ గురించి ఇలాంటివి నువ్వు అంటావు కదా, ఎన్నైనా పాడొచ్చు ఏమైనా చేయొచ్చు సింపుల్గానే. సో అలాంటి వాటి మీద ఒక సాంగ్ ఏమైనా పాడారు? నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు. హై వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చా. సో ఈయన గురించి చెప్పే ముందైతే 4 years బ్యాక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సో కరోనా అనే ఒక మహమ్మారి వచ్చేటప్పుడు దేశం మొత్తం అల్లకల్లోలం అవుతున్న టైంలో ఒక సాంగ్ వచ్చిందనమాట. ఆ సాంగ్తో మనిషి పుట్టుక నుండి జననంటూ మరణం అంటారు కదా, ఈ మధ్యలో ఉన్న మన జీవితం ఎంత దరిద్రమైన బతుకుతున్నాం అనేది ఒక్క పాటలో చెప్పారనమాట. మనిషి డబ్బు గురించి ఏ పనైనా చేస్తాడు, డబ్బే నాకు కావాలి అనుకునే కొంతమందికి సో ఈ సాంగ్ అయితే చాలా గట్టిగా కనెక్ట్ అయింది. ఈ సాంగ్ విన్న చాలామంది కూడా మారారు. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతమంది మారారో బట్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత కూడా అంతమందే మారారు. అండ్ ఈ పాట పాడిన వ్యక్తి బట్ పాట అందరికీ తెలుసు బట్ వ్యక్తి ఎవరికి తెలియడం. సో ఆ వ్యక్తి అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. సో బాలు అసురు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఓకే, హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే అన్న. ఎలా ఉన్నారు? సూపర్. సో నిజంగా అంటే ఇలాంటిది ఒక దౌర్భాగ్యం అనుకోవచ్చు అన్న. నిజంగా అంటే యాజ్ ఎ పర్సన్ నాకు కూడా మొన్నటి వరకు తెలీదు. ఆ పాటను విన్నాం, పాటలో ఉన్న ఆ మీనింగ్ అర్థం చేసుకునేసరికి మనసులో ఒక కలయిక అయితే వచ్చిందనమాట. కానీ ఈ పాట పాడింది ఎవరు, అసలు ఎవరు అనేది తెలుసుకునే ఇది కూడా రాలేదు. అండ్ నాకు మీరు తెలిసిన వెంటనే నేనైతే ఒకసారి మా ఆఫీస్కి తీసుకురావాలి, సో మా ఆడియన్స్కి అయితే పరిచయం చేయాలి అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ స్టార్టింగే మీ పాటతోనే స్టార్ట్ చేద్దాం. తప్పకుండా, ఎందుకంటే వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది. కాటిలో కాలే కట్టెల బేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు వాడిన ఆటలు చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే. సూపర్ అంటే ఇది చాలా మిలియన్స్లో ఉందన్నమాట దీనికి ఆల్రెడీ చూసి. అంటే దానికి అంటే కొన్ని మేమ్స్లోనో కొన్ని పేజీల్లోనో బాగా వైరల్ అయ్యింది అండ్ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అండ్ ఇది అంటే మొత్తం మీరే రాసేసుకున్నారా? అవునవును, అంటే రాసి పాడి యాక్టింగ్ చేసిన. ఓకే, అది చూసాను నేనైతే. అదంతా నేను అప్పుడు ఇంకా కొద్ది జుట్టు గడ్డం, కొంచెం హెయిర్ ఎక్కువ ఉండేది అండ్ బక్కగా ఉండేవాళ్ళు, ఇక్కడ కొంచెం లావుగా కనిపిస్తున్నారు. అండ్ అంటే ఇందులో సాంగ్లో ప్రతి లైన్ కూడా సో ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ల మీదే రాసినట్టుంది. సో అండ్ ఏంటి మీరు రాసేటప్పుడు మీ రియల్ లైఫ్లో ఏమైనా చూసారు అలాంటి పెయిన్ ఏదైనా? అంటే నిజ జీవితంలో అనుభవించిన సంఘటనలు అట్లనే మనం కళ్ళ ముందు చూసినప్పుడు కూడా కొన్ని అంటే ఎక్కువ ఈ జననాలు మరణాలు ఈ కాన్సెప్ట్లు ఎక్కువ ఎందుకో బాగా నా మనసుకు తాకే తొందరగా కనెక్ట్ అయ్యేది. అంటే ప్రేమ ఒకవైపు ఉండే బట్ ఇదేంటంటే ఎక్కువ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని అంటే మొదటి నుంచి కూడా ఒక రైటర్ సింగర్ అవ్వాలని ఒక ఆలోచన ఉన్నది కాబట్టి మనం ఎంతసేపు కొత్తగా చేయాలా, చాలా డిఫరెంట్గా చేయాలన్న ఆలోచనలో ఉండే. అంటే ఆ టైంలో ఇలాంటి బొందల గడ్డలు ఇలాంటివన్నీ చేయాలంటే కొద్దిగా రిస్క్తో కూడుకుంది.
బట్ నాకు ఇష్టం కాబట్టి ఇక కొత్తగా చేద్దాం, ప్రత్యేకంగా డిఫరెంట్ ఒక్కటి చేసిన అంటే ఇప్పుడు 10 పాటలు చేయడం కంటే ఒక్క పాట చేసినా జనాలు బాగా వేరే ఆ ఆలోచనతో చేసేటాను అనమాట. సో అట్లనే తీసుకున్న కాన్సెప్టే. ఇంకా చాలా సంఘటనలు కళ్ళ ముందు చనిపోవడాలు, డబ్బున్నోళ్ళు చనిపోవడం, డబ్బు లేని వాళ్ళు చనిపోవడం, ఆకలితో ఏడ్చేవాళ్ళు, ఇట్లా ఉద్యోగం, ప్రేమ అన్నిటి గురించి ఏదో ఒక విధంగానైతే సఫర్ అవుతూ చావు అనే దగ్గరకు వచ్చే వరకు కూడా బొందలగడలో మనిషి సమానం. సో ఇది తీసుకొని చేద్దామని ఆ టైంలో చేసిన. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే చావు అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది, అది అందరికీ తెలుసు. తెలిసి కూడా మనం అది మర్చిపోయి వెళ్తున్న క్రమంలో తప్పులు చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. బట్ ఈ సాంగ్ విన్నాక చాలా మందికి అయితే హార్ట్ టచింగ్ అయ్యింది అనుకుంటా. అంటే నేనని తెలియదు, చాలా మందికి నేను అది అని ఒక యాజ్ అ పర్సన్గా తెలియదు. అవును సార్. బట్ అంటే మీరు రాసుకుంటున్నప్పుడు అనిపించింది ఇది బాగా కనెక్ట్ అవుద్ది జనాలకి, ఎందుకంటే సొసైటీ మీద ఉంది అండ్ చావు మీదే కదా ఉందని అనుకున్నారా? నేను ఆ టైంలో చేసిన పాటలన్నీ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు. ఆ టైం అప్పుడు BVM క్రియేషన్స్, మన చరణ్ అన్న సాంగ్స్, ఆ టైంలో నా సాంగ్స్ ఉండేవి అనమాట. అంటే బంధాలు, బంధుత్వాలు, ఈ మనుషుల జీవితాల గురించి జోనర్లో రాసి కొన్ని పాటలే. అందులో నేను నా పాటలు చాలా ప్రత్యేకంగా ఉండడం జనాలకి చాలా తొందరగా కనెక్ట్ అయినా. అంటే నాకు మొదటి నుంచి కూడా రాసే స్వభావం పర్టికులర్గా ఉన్నది కాబట్టి జనానికి కనెక్ట్ అయ్యేది. ఏమాత్రం ఒక పల్లవి ఎంత ఉండాలో, చరణం ఎంత ఉండాలి, ఆ పాటలో అనుభవం ఎట్లా అయితే మనిషిని తొందరగా మనం అట్రాక్ట్ చేయొచ్చు డిఫరెంట్గా అనేది ఒక ఆలోచన అయితే మొదటి నుంచి ఉందన్నమాట. సో ఆ ప్రకారంగానే పాట రాసేటోని, ఆ నమ్మకంతోనే నా పాటలు స్టార్టింగ్ నుంచి కూడా అన్నీ అట్లే ఉన్నాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎక్కువగా మీవి అంటే శ్మశానానికి సంబంధించి ఇలా అంటే చనిపోవడాలు ఇలాంటివే ఎక్కువ మీకు ఉన్నాయన్నమాట. అంటే ఈ జోనర్ ఎంచుకున్నారా లేకపోతే ఆ జోనర్లోకి వెళ్ళిపోయారా? కావాలి అంటే ఎంచుకున్నా నేనే. అంటే మిగతా ఇప్పుడు జానపదం ఈ వేరే సాంగ్స్ కూడా చేయొచ్చు, కానీ ఎంతసేపు నాకు ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని ఒక పిచ్చి మొదటి నుంచి ఉండేది అన్నారు. సినిమా రంగంలో కనబడాలి, వెళ్ళాలని అన్నప్పుడు ఒక వ్యక్తికి మనం ప్రత్యేకంగా కనబడాలంటే గుంపులో గోవిందా అంటే సరిపోదు. మనకంటూ ఏదో ఒకటి అంటే టాలెంట్ ఉన్నప్పుడు మనం ఆ సమయాన్ని మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి నేను మొదటి నుంచి డిఫరెంట్గా ఆలోచించే స్వభావం ఉంది. నేనే కావాలని బొందలు, శ్మశానాలు, మరణాలు నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసి కానీ, పుస్తకాలు చదివి కానీ, సొసైటీలో చూసి కానీ అన్నీ చూసిన. సో అనుభవంతో నేను కావాలని దీన్ని ఎంచుకున్నా ప్రత్యేకంగా. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మాసేపేట, యాదగిరిగుట్ట దగ్గర. బట్ భువనగిరిలో ఎక్కువ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, ఆ టైంలో నేను బాగా స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి ఉద్యమాలలో తిరిగి జనాలకి బాగా దగ్గర అయిపోయినా. అప్పటికి నేను పాటలు పాడుతున్నా, స్కూల్ లైఫ్ నుంచి పాడుతున్నా. సో అట్లా ఇంకా ఆ టైంలో నేను ప్రయత్నిస్తున్న తరుణంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత నేను మొదటిగా అప్పుడు రాసిన పాట మనకు ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, రాహుల్ చిప్లిగంజ్ అన్నవాడు. బట్ అది కూడా నేనని తెలియదు ఆ టైంలో, అది కూడా బాగా ట్రెండింగ్ 2017. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జయ జయ బజరంగని గొంతెత్తి పాడాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జయ శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నువ్వే కావాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. అది ఆ టైం. ఇది నిజంగా అప్పుడు రాహుల్ సుప్రియ పాడేటప్పుడు అయితే ఒక పీక్స్ లెవెల్ ఉండేది ఆ టైంలో. సో చాలా వైరల్ అయిన వీడియో అది. కానీ అప్పుడు కూడా అంటే నేనని తెలియదు ఎంతసేపు తెర వెనుక ఉంటూ. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మన పాటలు కానీ మనం చేసేది ఏదైనా వైరల్ అయినప్పుడు మనమని తెలియనప్పుడు ఒక బాధ ఉంటుంది కదన్నా, ఏమైనా అనిపించింది అలా మీకు? అనిపించింది. ఎందుకంటే ఇన్ని హిట్ సాంగ్స్ కొట్టి నేను జనానికి తెలియలేకపోయినా, అంటే పర్సనల్ వ్యక్తిగతంగా తెలియలేకపోయినా, నేను జనానికి దగ్గర కావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినా కానీ ఆ మూమెంట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఫాస్ట్ అప్పుడు 2017 ఆ టైంలో అంత లేదు. కొద్దిగా బాధ ఉంటుండే. అందులో నుంచి కొద్దిగా మొహమ్మ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అడగాలన్న ఎవరన్నా నన్ను ఒక ఆర్టికల్ రాయండి ఇట్లా, ఎందుకంటే
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎక్కడున్నా ప్రపంచంలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ పాట చూస్తారు. ఒక్కసారి ఆ కామెంట్స్ చూస్తేనైతే అసలు ఇంత గొప్ప అభిమానాన్ని సంపాదించుకునే నేను జనాలకి ఎవరికి తెలియలేకపోయినా బాధ ఉంటుండే. తర్వాత నేను ఇంకా 2020-21 టైంలో నేను బయటకు వచ్చేసిన. అంటే మిగతా స్టూడియోస్తోని కొద్దిగా ఇంకా అంటే నేను కూడా ఇండివిజువల్గా చేసుకోవాలి, సక్సెస్ కావాలి, ఒకరి దగ్గర ఉంటే మనం జనానికి తెలియడం కష్టమవుతుందని చెప్పేసి నేను పర్సనల్గా బయటకు వచ్చి అప్పుడు మెల్ల చేయడం మొదలుపెట్టిన. సో ఆ టైం నుంచి నేను ఇక జనాలు కొద్దిగా దగ్గర అయ్యే ప్రయత్నంలో 2021 నుంచి బాగా దగ్గర అవుతూ మెల్ల వచ్చేసినాయి. అండ్ మీరు చూసుకుంటే స్టడీస్ కూడా బాగానే చదువుకున్నారు. సో ఇప్పుడు ఎలా ఉండేదంటే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే నిరుద్యోగులు ఉండిపోయాం, మాకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, అండ్ ప్రత్యేక తెలంగాణ వస్తే మాకు ఒక బంగారు భవిష్యత్తు అవుతుంది అని ఒక దీంతో వచ్చినారు అనమాట. సో మళ్ళీ అంటే జాబ్ వైపు ట్రై చేయలేదా మీరు, లేకపోతే రాలేదా? జాబ్ ట్రై చేసిన, ఆ టైంలో ట్రై చేసినా కానీ రాలేదు. సో రాలేదని చెప్పేసి నేనేమి అంటే లైక్ గవర్నమెంట్ మీద కానీ వేరే వాళ్ళని నేను విమర్శించే ప్రయత్నాలు కూడా నేను ఏం చేయలేదు. ఎందుకంటే ఉద్యమాల్లో తిరిగి ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకంటే చాలామంది సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ నేను నాకు వాస్తవానికి వచ్చేది ఉండే అన్న కోపం ఉండేది, బట్ మనసులో ఉండేది. కానీ చాలామంది ఏమన్నా నువ్వు ఇంకా ట్రై చేయి, ఒక దగ్గర జాబ్ చేస్తే నువ్వు అక్కడే ఉండాల్సి వస్తుంది, వాళ్ళకే చేయాల్సి వస్తుంది, నువ్వు ఇండివిజువల్ ట్రై చేయొచ్చుగా అన్నప్పుడు నాకు ఆ థాట్ బాగా నచ్చింది. అప్పటికి నేను స్కూళ్ళలో కల్చరల్ యాక్టివిటీస్ కానీ డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ ఉండే. సో ఇంకా పిల్లలకి అలా ట్రై చేస్తూ ఉంటూ నేను విమర్శలు అయితే ఏం చేయలేదు, కానీ నా ప్రయత్నాలు ఏం ఆపలేదు. కానీ రాలేదు అంటే లైక్ గవర్నమెంట్ లేదనుకోని, కానీ నా ప్రయత్నం ఆపలేదు. ఇంకా నాకు ఎంతసేపు సినిమా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్దాం, హైదరాబాద్ వెళ్దాం, ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ద్వారా. ఆ టైప్ ఆఫ్ నేను 2000 ఆ టైంలో వచ్చిన. ఇంకా అంటే మొత్తం ఇండస్ట్రీ అంటే ఇంకా పిచ్చి బాగుండేది అనమాట. సో ఇంకా అట్లనే నా ప్రయాణం మొదలైంది. ఇంకా ఎవరినే విమర్శించలేదు, కానీ మన దగ్గర టాలెంట్ ఉంది కదా, ఈ రోజు కాకపోయినా రేపటి రోజున బయటికి వస్తా, నేనంటే ఏదో ప్రూవ్ చేసుకుంటా అని ఒక గట్టి సంకల్పం ఉండే. సో అట్లా ఫ్రెండ్స్. అండ్ డాన్సర్ కూడా చాలా మంది పిల్లలకి నేర్పించారు. అవునవును. సో డాన్సర్ గా కూడా అవును. అంటే మీలో చూసుకుంటే ఒక రైటర్ ఉన్నారు, ఒక సింగర్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు. అంటే ఇవన్నీ కలిసి ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. మరి ఎందుకు అక్కడ వరకు వెళ్ళలేకపోతారని మీరు ఎప్పుడైనా అనుకున్నా? అంటే ఒకటి ఏంటంటే నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండే. అంటే చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉండి మనం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటిది హైదరాబాద్లోకి వచ్చి రూమ్ రెంట్లు కట్టుకుని ఉండాలంటే కూడా చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే నేను లైక్ చాలామంది లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్లే కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఛానల్స్ స్టూడియోస్ ఆ టైంలో తిరిగిన ఫైనాన్షియల్ డబ్బులు కూడా పోగొట్టుకున్నా. నమ్మి అంటే వీళ్ళు అవకాశాలు ఇప్పిస్తారు, వాళ్ళ అవకాశం అని చెప్పేసి డబ్బులు ఇచ్చారా? నేను రిటర్న్ ఇచ్చేది. అంటే అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ను కలవాలంటేనో ఇంకెవరినో నీకు రైటర్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇప్పుడే సెట్ కావాలంటే మన దగ్గర ఆవేశం ఎక్కువ ఉంది కాబట్టి అప్పటికి నాకు తొందరగా సక్సెస్ కావాలి మార్కెట్లో అని ఒక కేసు ఉంటుండే. నమ్మిన అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు కృష్ణానగర్ లాంటి ఏరియాలలో ఎంతమంది ఉంటారు. సో అట్లా కొంతమందిని నమ్మి కొన్ని డబ్బులు కూడా పర్సనల్గా పోగొట్టుకున్నాం. తర్వాత కొద్దిగా డిప్రెస్ అయిపోయినా, ఎందుకంటే నేను జనాలకి తెలియలేదు, నా డబ్బులు పోయినాయి, సమయం పోయింది, అండ్ నేను ఫైనాన్షియల్గా సెట్ అయింది కూడా ఏం లేదు. సో ఫ్యామిలీని వదిలేసి పెట్టిన వాళ్ళకి నేను ఏం ఆన్సర్ చేయాలా, చాలా రూమ్ రెంట్లు కట్టుకోవడం, అసలు 3 పూటలు తినడం చాలా కష్టం ఉండేది. అండ్ ఇంకా అంటే అందరికీ దూరం అయిపోయిన తర్వాత అయ్యో నేను హైదరాబాద్ వచ్చి తప్పు చేసేసిన, ఇంత అసలు ఉండుంటే ఎక్కడే అయిపోవు కదా, ఎంత పని చేసినా హ్యాపీగా ఏదో చదువుకొని ఏదో జాబ్ చేసుకుంటే పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళను బాధ పెట్టి నేను బాధపడుతూ సంతోషంగా ఉండి పర్సనల్ లైఫ్లో ఒక అలజడి అనమాట. సో నేను బాగా డిప్రెస్ అయిపోయి ఇక ఎవరిని అడుగుతాం. ఇప్పుడు ఎవరైనా స్వార్థం మనుషులు, ఇప్పుడు మనసులు చదవడం అలవాటు అయిపోయింది అనమాట. పాటలను చూస్తే మీకు అట్లనే ఉంటుంది. సో ఇంకా ఎవరిని నిందించదలుచుకోలే, కానీ బాగా డిప్రెషన్లో ఉండే. కానీ ఎక్కడో ఒక లాజిక్ మిస్ అయింది అనమాట. నేను కరెక్ట్ వేలో కృష్ణానగర్లో కరెక్ట్ పర్సన్స్కి తగలేదేమో. అంటే జనరల్గా కృష్ణానగర్ అంటేనే చాలా మందికి కృష్ణానగర్ కష్టాలు అనేది ఒకటే ఉంటాయి. సో ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ అక్కడ టచ్ చేసుకుని వెళ్తారు. సో మీరైతే గట్టిగా చూసేసినా ఇంకా కాకపోతే మొండి కూడా అంటే లైక్ మొండి పట్టుదల బాగుంటుండే. నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతుండే, లైక్ ఎందుకు లేకొద్దు. మేము ఒక 20 మంది ఉండే వాళ్ళం. 20 మంది ఉంటే వాళ్ళలో ఆల్మోస్ట్ మిగిలిందంటే నేను ఒక్కనే. అంటే అవసరం ఏముందిరా బాబు, వీడు వచ్చి అడక తినాలి, ఒక ఆఫీస్లో పని చేయాలి, ఇదంతా ఎందుకు, బ్యాక్ వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు, అస్సలు ఉండలేరు. ఇక నేను అసలు ఒకసారి వచ్చినామంటే మళ్ళీ వెళ్ళేది లేదు, సక్సెస్తోనే వెళ్ళాలి అన్నట్టుగా అట్లీస్ట్ మన పేరు చిన్న స్క్రీన్ మీద చూసుకోవాలరా బాబు అని ఒక మొండి పట్టుదల ఉండే. అట్లా బాగా స్ట్రగుల్. కానీ ఒక 1 year గ్యాప్ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు కదా, ఒక 1 year అయితే ఇంకా అప్పుడు ఎందుకు అంత అంటే
ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా కసి మీద ఉన్నారు. అవునవును, కష్టమో నష్టమో ఇక్కడే ఉందాం అనుకున్నాను. అంతే. అవును, అంత ఫేస్ చేసిన మీరు ఒకేసారి వెళ్ళిపోయి 1 year ఉండిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు బాగా అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే మనకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా మోసం చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు మన ఏ కల్మషం ఏమి ఉండదు, అందరికి నిస్వార్థంగా సేవ చేయాలి, మంచిగా సక్సెస్గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉంటుంది తప్ప మనం డబ్బులు సంపాదించిన ఆశ ఉండదు. అవును, కరెక్టే. అట్లా నేను అందరి దగ్గర నిస్వార్థంగా పేరేసి మంచి పేరు అయితే సంపాదించుకున్నా పీక్ స్టేజ్లో. అప్పుడు నాకు సోషల్ మీడియా హ్యాండిల్ ఎట్లా చేయాలి ఇవన్నీ నాకు ఏం తెలియదు. పాటలు రాయడం, పాడడం, అట్లా చాలా దారుణమైన జీవితాన్ని గడిపిన. కానీ బయటికి వెళ్ళేంత ఫ్రీడమ్ నాకు అప్పుడు ఆ మూడ్లో వేరే వాళ్ళు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. అంటే ఆ సర్కిల్ అనేది నాకు లేదు. ఎట్లా పోవాలి, ఇండస్ట్రీకి ఎట్లా పోవాలి, ఎవరిని పరిచయం చేసుకోవాలా, అదంతా ఒక బాధ ఉండే. కానీ తర్వాత అర్థమైంది, కళ్ళు తెరిచి కళ్ళు మూసేలకు 10 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఆల్మోస్ట్ 14 తర్వాత వచ్చినంటే ఇక నేను మోసపోయినా, అడ్డంగా బుక్ అయిపోయినా అనిపించింది. ఇంకా బాగా డిప్రెషన్, సరిగ్గా తినకపోయేవాడిని, ఏడుస్తుండే. ఇప్పటికీ ఒంటరిగా ఉండేటోడిని. ఒక 1 year బ్యాక్ మొత్తం ఒకసారి చచ్చిపోవాలనుకొని. ఇప్పుడు నాతో ఉన్న మీరు అన్నారు కదా ఆ అన్నయ్య ఉండి, లేదు ఇంకా నీకు లైఫ్ ఉంది కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఇంకా చాలా మంది ఉన్నారు నీకంటే మేధావులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎట్లా బాధపడాలి, నీకు ఇంకా లైఫ్ ఉంది అని కొద్దిగా మోటివేషన్ చేస్తూ అట్లా బాగుండే. బాగా తిప్పలు బాగుపడ్డా, ఏడుపు వచ్చేది. ఇంకా సో చెప్పుకుంటే చాలా ఉంటుంది. అంటే ఆ పిచ్చి అనుకున్నాను, ఇట్లా అనుకున్నా. ఎందుకు తర్వాత అనుకున్నా, చస్తే ఏమొస్తుంది, ఇక నేనే జనాన్ని మోటివేట్ చేస్తూ ఉంటాను. నా పాటలన్నీ మోటివేషన్ వైపే ఉంటాయి. సో అట్లా కూడా కొద్దిగా అప్పులు, బడ్జెట్ లాస్ అయిపోయింది, సక్సెస్ కాలే. నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అన్ని పాటలు సక్సెస్, మంచి ఒక క్రెడిట్ అయితే వచ్చింది అందరికీ. నాకు వచ్చే వరకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక ఆ బాధ అనిపించింది. నేను అప్పు తెచ్చి మరి మన పేరు కాపాడుకోవాలి, ఇంత కష్టపడితే వస్తుంది మనకంటే ఒక పేరు అని చెప్పేసి పెట్టినా కానీ సక్సెస్ కాలే, అన్ని ఫెయిల్యూర్ ఉండడం. సో అట్లా 1.5 years ఇక రెస్ట్ తీసుకోవడమే మంచిది, కరెక్ట్ కాదు అని అనుకునే కావాలనే సైలెన్స్ ఉన్నా. ఇప్పుడు గట్టిగా క్లారిటీ వస్తుంది. ఊరు వెళ్తే ఓకే, ఆ టైంలో ఏం చేసాము, ఏం చేస్తే కరెక్ట్ అని ఒక మైండ్తో వచ్చింది. ఈ 1.5 years ఇక చాలా నేర్చుకున్నా. ఒక్కొక్క పాట ఒక్కొక్కటి వింటుంటే, మన పాటలు విన్నప్పుడు కానీ చాలా మంది ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. బుందలగడ్డ విని కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పాట విని ఫోన్ చేస్తుంటారు అన్న. అంటే ఆ శ్మశానం దాన్ని క్రియేట్ చేసిందే నేను అన్నట్టు. ఓకే, తర్వాత చాలా మంది చేసినా ఎవరు వర్కౌట్ కాలే. సో అట్లా ఆడియన్స్ కూడా కొంతమందికి కొన్ని కనెక్ట్ అయిపోతారు, మళ్ళీ చేయలేరు. అండ్ మీది అంతకు ముందు కూడా శ్మశానం అనేది ఒకసారి శవంలా మీరు పడుకొని ఉంటారు, తీసుకెళ్తారు, అవన్నీ కూడా బతికుండగానే చావట్లేదు అట్లా చేయించుకుని. అంత పిచ్చుండి అందరూ చచ్చిపోతారు కదా భయ్, మనం కూడా చచ్చిపోతా. ఒక్కసారి నన్ను చూసుకోవాలి, స్క్రీన్ మీద చూసుకోవాలి, నా పాట జనంలోకి పోవాలని చెప్పేసి, బంధాలు ఏమాయరా ఓ మనిషి, బంధుత్వం ఏమాయరా, నీ వాళ్ళు ఏమాయరా, నువ్వు చస్తే ఒక్కడు రాడేందిరా, నీ చేత బువ్వదిని నిందలేసేరు, పైసుంటే పరమాత్ముడంటూ పొగిడేను, నీ చేత బువ్వదిని నిందలేసేరు, పైసుంటే పరమాత్ముడంటూ పొగిడేరు, ఆహా ఓహో ఆహా అంటారు, బంధాలు ఏమాయరా ఓ మనిషి, బంధుత్వం ఏమాయరా, నీ వాళ్ళు ఏమాయరా, నువ్వు వస్తే ఒక్కరు రారేందిరా, అది రాసిన అనమాట. ఆ పాటలో నేనే చచ్చిపోయినా. అవునవును. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది బంధాలు, బంధుత్వాలు కూడా తెలుస్తుంది. అంటే మన చుట్టూ ఉండే ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే పాట అది. అండ్ మీరు ప్రతి ఒక్క పాట కూడా ఏంటంటే జనాలకి కనెక్ట్ అవ్వాలి, పాటలా కాకుండా వాళ్ళకి ఓన్ చేసుకున్నట్టు ఉండాలని రాస్తున్నారు. అవునవును, నిజంగా అవన్నీ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. నేను రాయడం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డబుల్ మీనింగ్ కానీ కొద్దిగా వల్గారిటీ యాడ్ చేసి కొద్దిగా లవ్, రోమాన్స్ చెయ్యొచ్చు కానీ మనం జెన్యూన్గా తొందరగా మనకు ప్రత్యేకమైన పాత్ర సంపాదించుకుంటే ఇండస్ట్రీకి తొందరగా వెళ్ళొచ్చు. అంటే కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అర్థమైంది, అందరిలో ఉంటే మనం ఇండస్ట్రీకి తొందరగా పరిచయం కాలేం కాబట్టి మనం డిఫరెంట్ ఉండడం మంచిది. సో ఈ జోనరే కరెక్ట్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. కానీ నాకు వచ్చే ఫస్ట్ సాంగ్ మీరు ఫస్ట్ పాడింది అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాచారం పోతురాజ్ కార్తిక్ అని ఇంకా వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు అనమాట, నా టాలెంట్ చూసి. ఏది మన ఇప్పుడు ప్రాణం ఉన్నంత వరకు దమ్మున హిందువుల కంటే ముందు. సూర్యున్నే వట్టినాడు రో మా పోతురాజు, సుక్క బొట్టు పెట్టినాడు రో,
సూర్యున్నే వట్టినాడు రో మా పోతురాజు సుక్కబొట్టు పెట్టినాడు రో ఈరగోల వట్టినాడు రో మా పోతురాజు దుర్గమ్మకు మొక్కినాడు రో సై 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 నై 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 నాచారం పోతురాజు కార్తీకు జై సై 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 నై 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 నాచారం పోతురాజు కార్తీకు జై నాచారం పోతురాజు కార్తీకు జై. సికింద్రాబాద్ అమ్మవారికి బోనాలు తీస్తుంటారు అనమాట. సో ఫస్ట్ నన్ను ఆ అవకాశాల కోసం మాత్రం వెతుకుతున్న తరుణంలో స్టూడియోలో పరిచయం అయ్యింది. ఇలా కొంతమంది వ్యక్తుల మీద పాడమని ఎవరైనా చెప్పారా? ఏదైనా పెద్ద ఫేమస్ అయిన వ్యక్తుల మీద కానీ లేకపోతే పొలిటికల్కి కానీ? ఎవరేం చెప్పలేదు. అంటే అడుగుతారు కానీ నేను కొద్దిగా ఉద్యమ మనస్తత్వం కాబట్టి ఉద్యమాలలో తిరిగినా కాబట్టి ప్రత్యేకంగా లీడర్ల మీద రాయాలంటే కొద్దిగా వెనుక ముందు నాకు ఎంతసేపు ఇండస్ట్రీ పిచ్చి తప్ప లీడర్లు అంత కొద్దిగా నచ్చదు. ఈ పిచ్చి ఉండిపోయింది కాబట్టి ఇటువైపు ఎందుకంటే ఒక్కో రకంగా అంటుంటారు. ఇప్పుడు అనిపిస్తుంది ఎవడేస్తే మనకేంద్రా బాబు, మనం ఇప్పుడు పోవాలంటే మనం అన్ని పనులు చేయాలి కదా. నేను ఒక రైటర్ని, నేను ఒక నటుడిని, అన్ని చేయాలి, ఎందుకు ఒక్కదానికి చేయాలా అది ఇప్పుడు అనిపిస్తుంది అన్నట్టు. ఆ టైంలో చేసింటే వాస్తవాన్ని ఇంకా మంచి సక్సెస్. ఎందుకంటే కొన్ని లీడర్లకి చేసినవి కూడా వైరల్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు మంచి ఫేమస్లు ఉన్నారు. అలాగే తనకు నచ్చిన వ్యక్తుల మీద కూడా చాలా సాంగ్స్ మనం వింటాం. అవునవును. అసలు నేను తప్పు చేసి అనిపించింది, అసలు చేసి ఉండాల్సింది ఆ టైంలో అనుకున్నా. సో అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు యాక్టర్నే వచ్చారా? ఇక యాక్టివిటీస్ అనేది, ఇక కళా యాక్టివిటీస్ అనేది మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినాం అనుకో, వాళ్ళకి డాన్సర్స్ నేర్పించాలా, స్కిట్లు నేర్పించాలా, డైలాగులు నేర్పించాలా, పాటలు రచనలు ఇవన్నీ నేర్పించి ఉండాలి. కల్చరల్ డిపార్ట్మెంట్ పూర్తి కాబట్టి బ్లడ్లో అది కూడా ఉందన్నట్టు. అంటే జనరల్గా అంటే ఇండస్ట్రీ వైపు వెళ్ళాలంటే ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మనం సింగర్గా వెళ్ళాలి, లేకపోతే డాన్సర్గా వెళ్ళాలి, లేదా యాక్టర్గా వెళ్ళాలి అని ఉంటుంది. సో మీరేమనుకున్నట్టు? నేను ఒక రైటర్గానే యాక్టర్గా కావాలని నాకేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నన్ను జనాలు గుర్తుపడి చేయాలంటే ఇప్పుడు మళ్ళీ నేను ఆ కాటి కాపరిని కానీ ఆ అఘోరాని కానీ వాళ్ళని గుర్తు చేయాలంటే నేను గెటప్ వేసుకోక తప్పదు. అది నేనే అని చెప్పుకోవాలా. నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నాకు రాయడానికి అవకాశాలు ఇవ్వండి, నేను రాస్తాను, నన్ను ఒకసారి చూడండి, ఇన్ని పాటలు నేను రాసిన, ఇంత జనానికి దగ్గర అయినా చెప్పుకోవాలంటే నేను ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు ఇంటర్వ్యూసే కానీ ఇట్లా కొన్ని ఇచ్చుకుంటుంటే తెలిసిపోద్ది. నేను తెలియలేదు కాబట్టి కదా నాకు అవకాశాలు రావట్లేదు. సో అందులో ఇంకా సోషల్ మీడియా యూజ్ చేయాలని ఫెయిల్యూర్ అయిపోయినా. ఎంత ఎక్కువ ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ ఇందులో బాగా డల్ ఉంటుండే మనం. సో ఇప్పుడు ఏదో అట్లా చేస్తున్నాం కాబట్టి మనల్ని. సో ఇదే సాంగ్ వచ్చినప్పుడు మీరు ఇన్స్టా గట్ట వాడితే ఇప్పటికి మీకు అసలు రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, బాగుంటుండే. అసలు నేను తప్పు చేసిన అంటే నా మైండ్ని ఇప్పుడు స్టూడియోలలో కానీ బయట కానీ ఎట్లా చేస్తారంటే ఏమంటారు, బాగా డిస్టర్బ్ చేస్తారు మాటలతోని. ఇప్పుడు ఊరు నుంచి వచ్చినప్పుడు నేను చెప్పిన కదా సార్, చాలా ఫ్రెష్ ఉంటుంది మనకు మైండ్. మనకు ఇక్కడ ఏం తెలియదు కదా, ఊరోడు అంటారు, క్యాస్ట్ బేస్డ్ తీస్తారు, క్యాస్ట్ వైజ్గా మాట్లాడుతుంటారు, ఇంకెన్నో రకాలుగా అంటుంటారు. అట్లా అంటుంటే నాకు అంటే ఎప్పుడు వినని మాటలు కూడా మనం స్టూడియోలలో వింటుంటాం. స్టూడియోలలో కానీ మనకు సంబంధం లేని వ్యక్తులు, అదే ఇంటికాడైతే మనం రుబాబ్తో ఉంటాం, రుబాబ్తో తింటాం, మన లోకల్ మన అన్నీ నడుస్తాయి. ఇక్కడ అంత ఫ్రీడమ్ ఉండదు కదా, వాళ్ళకి అన్నీ భరించాలా, వాళ్ళు ఏమన్నా తిట్టినా పడాలా, ఏమన్నా పడాలా, అట్లా ఉంటుండే. బట్ ఉంటుంది లేక అట్లా ఎందుకంటే కొద్దిగా సెన్సిటివ్ పర్సన్ కాబట్టి ఆ టైంలో ఎక్కువ నేను తీసుకోకపోయేది. ఏదో ఎవరన్నా ఒక మాట అంటే కదా అది ఒక వ్యాధిలాగా వ్యసనంలాగా అయిపోద్దని ఊరికి ఆలోచించుకుంటూ వచ్చింట. సో అట్లుంటుండే. సో మీ లైఫ్లో ఇప్పుడు అదే హైదరాబాద్ వచ్చాక బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇక ప్రతి కళాకారుడికి ఏం బాగుంటుంది సార్, తిండి బాధ, ఆకలి బాధ, బట్ట బాధ. ఇదే సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయిపోయినాం, అవకాశాలు రాలేదు, ఏం చేద్దాం, ఇదే బాధ ఉంటుండే. ఇంకేం బాధ ఉంటుంది? ఏం బాధ. ఎవరైనా అన్నారా నీకెందుకు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపో అన్నారా? ఇలాంటి మాటలు ఏమైనా అన్నారా? అనలేదు. కానీ నేను ఇప్పుడు సక్సెస్ నేను మిగతా ఎవరి సక్సెస్ కోసం అయితే నేను ఒక పునాది రాయిగా పనిచేసినో, నా సక్సెస్కి వచ్చేసరికి నాకు అందరు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. సో అట్లా ఫైనాన్షియల్ నష్టపోవడం, మనుషులు నమ్మి బగ్గా మోసపోయాను అన్నట్టు. మనుషులు నమ్మకూడదా? అందుకే కదా మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు, మృగాలే నయం మనుషుల కంటే, మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. అరే మూర్ఖుడా చెప్పేది విను, నీకే జాగ్రత్తగా. మురిసిపోతూ ఉన్నవేమో పరుచుకున్న వెన్నెలోలే, మెరిసిపోతూ ఉన్నవేమో తలుక్కుమన్న వజ్రమోలే. పామే నయం కాటేసి ఒకేసారి వెళ్ళిపోతుంది, పుట్టుక్కుమని కుట్టి తేలే నయం ఒకేసారి కుట్టి వెళ్ళిపోతుంది. కానీ మనిషి అట్లా కాదురా, మనిషి అట్లా కాదురా, మనుషుల కంటే మృగాలే నయం రా, మనుషులతో జాగ్రత్త వెర్రి మురుకుడా అని రాసుకున్నాను. ఓకే, అది సాంగేనా? సాంగ్ అదే డైలాగ్ అన్నట్టు. ఇప్పుడు ఇక సో అట్లుంటుంది. మనుషులు అంత ఇక నమ్మి బాగా గాయపడిపోయి బండరాయిలకు అయిపోయినాం కాబట్టి అంత ఈజీగా నమ్మాలనిపించదు. అంటే ఇప్పుడు ఒక రాయేస్తే నేను కూడా 10 రాళ్ళు వేయడానికి సిద్ధంగా. ఇప్పుడు వేరు. అంటే హైదరాబాద్కి వచ్చి మనం ఎడ్డిగా బతుకుతాం అంటే కాదు కదా. సో అప్పుడు ఏంటంటే ఇట్లా ఒకరు వ్యక్తి కింద ఎన్ని రోజులు బానిసలక్క చేస్తాం, ఎన్ని రోజులు అనిమని ఉంటాం, ఆ తెలివి ఉండాలి కదంట. కానీ ఆ లాజిక్ నేను మిస్ అయిపోయినా.
లేదు అంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే అతను ఎవరు ఏంది మనకు అనవసరం, మనం అనే వాళ్ళం ఒక రెస్పెక్ట్ గా ఓకే అన్న చెప్పండి అన్న అని ఉండడం మనకి అది నేర్పించిన, మన తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అనుకోవచ్చు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు చాలా మంది. అది బాగా నేను ఏమంటారు బాగా మోసపోయిన ఆ డైలాగ్ వల్ల, దానివల్ల. ఇప్పుడు నువ్వు బాన్షెత్ అంటే బాడుకుంటే సిగ్గుందంటే సిగ్గుందా, శరం లేదంటే శరం అంట, నువ్వెవరంటే నువ్వెవరు అయ్యానంట, తొక్కుతా అంటే నిన్ను కూడా పండబెట్టి తొక్కుతానంట. అంటే ఇప్పుడు ఇంత స్ట్రెంత్ ఉంది, అప్పుడు అంత లేదన్న. ఈ వాయిస్ అప్పుడు ఉంటే బాగుండేది, ఏమైనా ఎన్నో ఆల్బమ్స్ చేసేటోంది కదా అట్లా అనుకుంటా ఇప్పుడు. సో సూపర్. అండ్ ఇందాక ఒక డైలాగ్ అన్నా మనం మోటివేషన్ చెప్తున్నప్పుడు, అలాంటి మోటివేషన్ మీద ఏదైనా సాంగ్ పాడారా? మోటివేషన్ ఇంకా నా ఆల్మోస్ట్ నా సాంగ్స్ అన్ని మోటివేషన్లో ఉంటాయి కాబట్టి ఒక సాంగ్ ఏదైనా పాడదాం. ఇప్పుడు నేను అంటే అందరు స్టూడియోస్ నుంచి కానీ ఛానల్స్ నుంచి కానీ అందరి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను రాసుకున్న పాట గంగిరెద్దుల గెటప్ వేసి అది బాగా కనెక్ట్ అయిందనమాట. బాగా అందులో కూడా డిఫరెంట్. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు, వెల్లురా నువ్వు వెల్లురా, నువ్వు వెల్లురా, నువ్వు వెల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. ఈ పాట రాసుకున్నాం, ఇది బాగా ట్రెండింగ్ అయింది. ఇది బాగా ఇక ఈ పాట ద్వారా నేను బాగా జనాలకి ఇంకా అంటే నేను పర్సనల్గా వెళ్ళినప్పుడు సక్సెస్ అయినా ఈ పాటతో. ఓకే. సో ఆ పాట తర్వాత ఇంకా దీనికి మళ్ళీ మంచి పేరు వచ్చింది. అవును, మంచి పేరు వచ్చింది. ఇక దాని తర్వాత కంటిన్యూస్గా నడిచిందా కానీ అంత సక్సెస్లు బ్రాండ్ సక్సెస్లు కొట్టలేదు అనమాట. అంటే బడ్జెట్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక సాంగ్కి మనం ఒక సాంగ్ పాడుకుని రాసుకుని అంటే తీస్తే ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇప్పుడు అంటే లక్షల్లో పెడుతున్నారు ఒక పాట తీయాలంటే అని. నేను ఇప్పుడు రాసి పాడి యాక్టింగ్ చేస్తా కాబట్టి నాకు సింపుల్గా దాదాపు ఒక పాటకి నేను ఖర్చు పెట్టేది 60,000 70,000 అట్లా. సింపుల్ అన్ని మీరు చేసుకుంటే అన్ని నేను చేస్తేనే వస్తుంది. ఇంకా పాడడం వేరు, రాయడం వేరు, యాక్టింగ్ వేరు అనుకుంటే వస్తుంది. లక్ష దాడిపోద్ది. సో అందరు నన్ను అంటారు అనమాట, నువ్వేనా హీరోయిన్ లేకున్నా అన్ని నువ్వే చేస్తాను, నువ్వే ఫేమస్ అవుతున్నావు, మేము హీరోయిన్ పెట్టుకొని ఆర్టిస్ట్లను పెట్టి మేకప్ ఆర్టిస్ట్లను పెట్టి మనం సక్సెస్ కొడతలేము అంటారు. అంటే మీ జోనర్ వేరే. దేనికి ఖర్చు అవుద్ది అంటారు? అవుతుంది అన్న. ఇప్పుడు మనం మ్యూజిక్ ఇప్పుడు ఆర్టిస్ట్లో అవసరం ఉంటుంది, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఆర్టిస్ట్లకు కూడా. మ్యూజిక్ దగ్గర కూడా గట్టిగానే అవుతుంది, మినిమం అవుతుంది. దానికి ఆ పాటకు తగ్గట్టుగా రిథమ్స్ వేయాలి, మళ్ళీ ఎడిటింగ్ చేయించాలి, డిఓపికి ఇవ్వాలి, డైరెక్టర్కి ఇవ్వాలి, కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి, ఇట్లుంటుంది. అంటే నేను అవసరం ఉంటేనే తీసుకుంటా, లేకపోతే అన్ని నేనే చేస్తాను. ఇప్పుడు నాది ఎంతసేపు ఏముంది ఇట్లా ఈ గెటప్ వేసుకోవడం, ఏమో జనాలు ఉద్దేశిస్తూ పాడడం కాబట్టి ఇంకా నేను బెటర్ అని చెప్తున్నా వాళ్ళకంటే. అంటే నేను చెప్తున్నా 60-70 అంటున్నా కానీ ఆల్మోస్ట్ 60లోనే కంప్లీట్ చేసేసి మీ కంటెంట్ వరకు మీరు చేసుకోగలరు కాబట్టి చేసుకుంటా కాబట్టి నాకు ఈజీ అయింది, కొంచెం నాకు సేవ్ అయింది ఈజీగా. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే పేరెంట్స్ అనే వాళ్ళని బాధ పెట్టకూడదు అని అంటారు చాలామంది. సో మన మీద చాలా హోప్స్ పెట్టుకొని వాళ్ళు చదివిస్తారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం కోసం మనం బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు, దానికోసం వాళ్ళు కష్టపడి పెడతారనమాట. సో ఎండ్ ఆఫ్ ది మనకు ఒక ఏజ్ వచ్చేసరికి మన గోల్ ఇది, మన డ్రీమ్ ఇది అని మనం అటు పరుగులు ఎడుతున్నప్పుడు సో వాళ్ళు చాలా బాధపడతారు కదా. సో అలా ఏమైనా మీ పేరెంట్స్ ఏమైనా అన్నారా, వద్దు ఎందుకురా మనకి ఇలా చదువుకోవచ్చు కదా, మంచి జాబ్ వస్తుంది, జాబ్ చేసుకొని? అంటే ఊళ్ళో వాళ్ళకి క్యాజువల్గా ఏ ఫ్యామిలీకైనా ఉంటుంది, కానీ మా ఊళ్ళో అంటే అన్నారు కానీ అంత ఇంకా వాడి ఇష్టం, వాళ్ళ ఎక్కువ మొండి మనిషిని కదా, వినే రకం కాదు కదా మనం. సో ఇక మొదటి నుంచి నాకెక్కడ అలా అనిపించట్లా. ఇప్పుడు లేదు, చాలా మొండి మనిషిని. అంటే ఒక టార్గెట్ అంటే ఎక్కువ నేను అందరితో ఎక్కువ మందితో స్నేహం చేయనమాట. ఒక 3-4 చేస్తే ఇక వాళ్ళతో జానిచ్చేంత వరకు ఉంటా, వాళ్ళతోనే అన్ని పర్సనల్ షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ. కానీ ఏదన్నా నచ్చిందంటే దానికోసం వదిలా, అంటే ఇది కావాలి చేసేస్తా, ఖచ్చితంగా చేస్తా, ఏదో అవుతాయి సాధించి వస్తా. అప్పటి నుంచి కూడా ఓకే అసురు అంటే ఒక మంచి పేరు, మంచోడు, ఓకే డండి. కాకపోతే ఇన్ టైంలో మీరు ఆడుకోవాల్సింది వాడలేదు కాబట్టి దానివల్లనే బాధ. కానీ లేకపోతే ఇప్పుడు ఏమంటారు పేరెంట్స్, అంటే మీ పాటలు బయటికి వెళ్తున్నాయి, సో జనాలు కూడా మీ ఊర్లో అవ్వచ్చు ఎవరైనా వింటారు,
సో మీ పేరెంట్స్కి చెప్పుంటారు బాగానే పాడుతున్నారు బాగానే వెళ్తున్నాయి అంటుంటారు, కానీ వాళ్ళ బాధ ఏంటంటే ఇంకా ఫైనాన్షియల్గా సెట్ కాలేదు, ఏం సంపాదించలేదు, ఇన్ని సంవత్సరాలు పోయినావు ఏం సంపాదించావు, కొడుకుని అడుగుతారు కదా బేసిక్లీ, నిన్న మమ్మల్ని ఎవరైనా అడుగుతారు ఏం సంపాదించినావు అంటే వాళ్ళకి ఏంటంటే నేను ఇవి ఉన్నాయి ఇవి లేవు అని నేను చెప్పలేకపోతున్నావు. ఆ బాధ అర్థం కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్ట్రగుల్స్ పెట్టి వాళ్ళకి పాట ఏముంది ఆడుతున్నావు పాడుతున్నావు చేస్తున్నావు అయితే నీకు రావా, అరే ఎప్పుడు చూడు స్టేటస్లో పెడతావు, వీళ్ళతో దిగుతావు వాళ్ళతో దిగుతావు, పైసలు ఎందుకు ఉండే అంటారు. వాట్సాప్ స్టేటస్ చూసి కూడా డిసైడ్ చేసేటోళ్ళు ఉన్నారు అట్లా. ఓకే కరెక్ట్, అది మాత్రం సెలబ్రిటీతో చేసి ఫోటో దిగితే ఆ సెలబ్రిటీ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలిసేది, కానీ అది వేస్ట్ అన్నది అంతా. సో అట్లా ఇంకా ఫీల్ అయినారు, నన్ను ఉద్దేశించారు. ఎందుకంటే నాకు ఫిక్స్ అయి ఉన్నా కాబట్టి నేను మొదటి నుంచి దీనికి ఫిక్స్ అయి ఉన్నా, ఒక్కసారైనా మనం పోవాలి ఇండస్ట్రీకి. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఎక్కువగా పెళ్ళి అని, సో ఇంకా నీకంటే ఒక బాధ్యత ఉండాలి ఎన్నాళ్ళు తిరుగుతావు అని అయితే డైలాగులు వస్తాయి. యాక్చువల్ మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అందరూ అయిపోయినాయి, అందరు అడుగుతారు. సో ఏంటి మరి పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి, చేసుకుంటావా లేకపోతే అసలు ఈ జగోరలా ఉండిపోతా? నేను ఎందుకుంటున్నా, ఇది జస్ట్ ఒక యాక్టర్ మాత్రమే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే, ఇది అంతే, వేరే పర్సనల్ ఏం లేదు. ఇప్పుడు దీపావళి తర్వాత ఉంది మా మ్యారేజ్. అవునా? ఓకే సార్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే మీ ఇద్దరిని కలిపి చేస్తా. సూపర్. అంటే లవ్ గురించి ఇలాంటివి నువ్వు అంటావు కదా, ఎన్నైనా పాడొచ్చు ఏమైనా చేయొచ్చు సింపుల్ గానీ, సో అలాంటి వాటి మీద ఒక సాంగ్ ఏమైనా పాడారు? ప్రేమ గురించి రాసిన కానీ జనాలకి ఎక్కువ అవి అందలేదు అన్నమాట. అందులో ఓకే మనకు నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు గుర్తుకొస్తలేవా మళ్ళా, ఎంత ఘోరమే ఎంత ద్రోహమే గులాబీ కింద ముళ్ళు చూడలే, అమ్మాయి నీ ప్రేమ అబద్ధం, అమ్మాయి నీ ప్రేమ నాటకం, అమ్మాయి నీ ప్రేమ అవసరం, ఓ అమ్మాయి నీ ప్రేమ బూటకం, నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు వ్యాధికొస్తలేవా మళ్ళా. సూపర్ ఎమోషనల్ అనమాట. బట్ చాలా బాగుంది. బట్ ఇలాంటివి ఏంటంటే కొంచెం కనెక్ట్ అవ్వాలి అంటే నన్ను ఎంతసేపు ఇంట్లో చూసి గెటప్ లో చూసేసి వాళ్ళు మళ్ళీ అలా చూడాలంటే కష్టం అంటారు అనమాట. అన్న వద్దన్న అన్న అందరు చేస్తారు కానీ లవ్ నువ్వు డిఫరెంట్ చెయ్యన్నా నువ్వు ఇది చెయ్యన్నా అని అంటారు. సో అట్లా కూడా కొద్దిగా సో నీకు కూడా వాళ్ళు సజెషన్స్ ఇస్తారు కదా. కాదు కామెంట్లు జనరల్ గా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అంటారు, చాలా అందరికీ వస్తాయి, గుడ్ గా చేసినా బ్యాడ్ గా చేసినా. బట్ మీకు అలాంటివి ఏమైనా నెగిటివ్ వచ్చే వరకు అస్సలు లేవు. ఎందుకంటే నా అన్ని ది బెస్ట్ సాంగ్సే. నేను మనిషిని జీవితాన్ని ప్రేమని కామాన్ని అన్ని ఎవ్రీథింగ్ ఓపెన్గా చెప్పేస్తాను అన్నట్టు పాటలలో. కాబట్టి నేను అందరికి ఒక కుటుంబంలో ఒక మనిషి లెక్క, అమ్మ నాన్న అక్క చెల్లె కుటుంబం కూర్చుంటే మన టాపిక్ డిస్కస్ చేసుకోవచ్చు. అంత ఓపెన్గా ఉంటాను అనమాట, సిగ్గు లేకుండా ఇది విషయం జరుగుతుంది ప్రపంచంలో. ఏ టాపిక్ అయినా అది రాజకీయమే కానీ బిజినెసే కానీ సినిమానే కానీ అన్ని టాపిక్ల మీద అట్లా ఓపెన్గా మాట్లాడే వ్యక్తిత్వం కాబట్టి నాకు ఇంతవరకు నెగిటివ్ కామెంట్స్ ఏం లేవు. సూపర్, చాలా మంచిది. ఇంకా అలాంటి రాలేదంటే ఎంతవరకు గ్రేటే. అంటే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి ఇవన్నీ, అందుకల్లా వాళ్ళు నెగిటివ్ అంటే ఈ పాటలు కూడా ఎలా ఉంటాయంటే ఓకే అక్కడ పెట్టుకొని పడుకొని వింటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. జీవితం అంటే ఏందో తెలుసుకోవాలంటే అసలు పాటలు వినాల్సిందే అన్నట్టు ఆ టైప్ ఆఫ్ మార్క్ సంపాదించుకున్నా కాబట్టి దాన్ని ఖరాబ్ చేసి నాకు ఇష్టం లేదు. క్యాప్షన్ పెట్టేసావు గట్టిగా ఇక ఆల్రెడీ అంటే అది పావాలని చేసింది కాదని బట్ వర్కౌట్ అయిపోయింది. ఇంకా సరే హ్యాపీ, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది చాలు, హ్యాపీ. నేను కూడా నా పర్సనల్ లైఫ్ లో హ్యాపీ. ఇప్పటివరకు మీరు పాడిన పాటలు అన్నిటిలోన ద బెస్ట్ సాంగ్ ఇది, నాకైతే ఇది బాగా కనెక్ట్ అయింది అనుకునే సాంగ్ ఏదైనా ఉందా? అంటే హిట్టర్ ఫ్లాప్ పక్కన పెడితే మీకు కనెక్ట్ అయింది. నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు, నువ్వు నష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు, అంతా నా వాళ్ళంటావు నా వాళ్ళే బలమంటావు, ఒంటరివైతే ఎవరు రారు ఎవరు రారు రారు రారు, కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు, నష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు. సో సూపర్ సూపర్, దీన్ని కూడా క్లారిటీ ఇచ్చేసి క్లారిటీ. మనం కష్టాలు ఉంటాయి ఇప్పుడున్న సొసైటీలో కూడా అదే ఉంది ఎక్కువగా. అంతే, ఎవరి స్వార్థం. మన హ్యాపీనెస్ కి ఒక బర్త్డే పార్టీకి అయితే చాలా మంది వస్తారు, కానీ ఒక చిన్న అవసరం పడిందిరా అనేటప్పుడు ఎవడో రాడు. నన్ను మీరు బర్త్డే అంటే గుర్తొచ్చింది, మీరు బర్త్డేకైనా ఏమైనా ఈవెంట్ హ్యాపీ మూమెంట్స్కి ఏమైనా పిలిచినా కానీ నన్ను శ్మశానం పాటలే పాడమంటారు. అది హైలైట్.
అరే ఎందుకు అలా ఎప్పుడైనా జరిగిందా ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి? పెళ్లిళ్ళల్లో కూడా జరుగుతుంది. నేను వస్తుంటే పెళ్లి మూమెంట్లో అది పాట తీసాను నేనే అంట, వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలో, అది వద్దులు ఎవరు తర్వాత ఎవరన్నా ఏమని అంటారేమనంటే వాళ్ళ అభిమానం కోసం పెడతారు, అంటే నేను గుర్తుపడి చేస్తారన్నా అని అంటారు, కానీ ఇప్పుడు వద్దులే ఎవరు అని అంటారు. పాడిపించుకునే వాళ్ళు ఉన్నారు, ఏ సందర్భమైనా నువ్వు పాడిపించుకుంటారు పాట. నాకే ఇబ్బంది అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఇష్టం. అవును, ఎందుకంటే వాళ్ళు హ్యాపీయెస్ట్ మూమెంట్ లో ఇలాంటివి పెడితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనకి, బట్ వాళ్ళకి ఏంటంటే నీ పాటలకి వాళ్ళు బాగా ఇప్పుడు నా ఫాలోవర్స్ అందరూ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకొని ఇది ఇట్లా అట్లా అనే వాళ్ళు ఉంటారు. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా పాట రాసేయడం కానీ పాడేటప్పుడు కానీ ఎదుటి వ్యక్తిని చూసి వెంటనే ఒకటి రాసేస్తారు అనేది అనుకుంటారు. ఆ శక్తి ఉంది నాకు, అది మనకి ఏందో తెలియదు కానీ అలవాటు అయిపోయింది. ఇక మనిషిని చూస్తే పాట రాసేంత ఉందన్నమాట. మనిషిని కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వస్తుంటే కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మెట్రోలో వస్తుంటే ఒక ఏజ్డ్ పెద్ద ఆయన పాప ఆయన నిలబడ్డాడు, అది సీనియర్ సిటిజన్ సంబంధించిన సీట్స్ అనమాట. బాగా చదువుకున్నాడు, టై చేసుకొని మంచిగా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు. ఆయన చూసి కూడా ఆయన లేస్తాడు, అట్లనే కూర్చున్నాడు. ఆయన పాపం వర్షం పడుతుంది, వాతావరణం బాగాలేదు, ఆయన అట్లనే నిలబడి చూస్తున్నాడు. బట్ ఆయన మాత్రం ఒత్తుకుంటూ అంటే లైక్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటూ అట్లా చూసుకుంటూ అట్లా షో చేస్తాడు. బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకు. ఇక నాకు ఇలాంటి సంఘటనలు ఏదన్నా చూస్తే ఇక పాట ఏమైపోతుంది, సమాజం ఇట్లా వచ్చేస్తే అన్నట్టు అనుకుంటా. ఆ టైంలో ఏమనిపించింది? చాలా కోపం వచ్చింది. అంటే ఏంద్రా బాబు కల్చర్ ఎట్టిపోతుంది, ఫోను చేతిలో ఉంటే నీకు అమ్మ చెల్లె అక్క తల్ముడు పెద్ద చిన్న ఎవడు తెలియదా, ఏం బతుకురా బాబు ఇది అన్నట్టు అనిపించింది. అంటే పక్కోళ్ళు మాత్రం ఆయన వింతగా చూస్తున్నారు పెద్దవాళ్ళు, వాడు మాత్రం అంత ఇలాంటి పెయిన్ లేకుండా అట్లనే చూసుకుంటే ఏదో అహిహి ఎటకరంగా నవ్వుతున్నాడు. అంటే కనీసం ఆయన ఏజ్కు ఆయన ఉన్న సిచ్యువేషన్కి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేకపోయింది. ఇక అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నారే, నువ్వు ఊకరా బాబు, నీ కంటికి ఇలాంటివి 100 కనిపిస్తాయి, నువ్వు అస్సలే సెన్సిటివ్. సో లేడీస్ని వృద్ధుల్ని గౌరవించాలని అన్ని దగ్గరలో చెప్తున్నా చేయట్లేదంటే అతను ఆ మైండ్ సెట్కి మనం వదిలేయడమే. అండ్ అంటే ఒక వ్యక్తిని చూస్తే మీకు కొన్ని సాంగ్స్ అనే ఒక లైన్ అయినా వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూస్తే ఏమైనా లైన్ వస్తుంది ఎందుకు చెప్పండి. అంటే ఇప్పుడు కాదన్నా, మనం ఇంటికి పోయేసరికి నీ బిహేవియర్ ఓకే డన్ ఓకే అన్న మంచి ఆ టైప్ ఆఫ్ అన్న లవర్ బాయా కామాందుడా ఏ టైప్ కొద్దిగా షేర్ చేసిందంటే అన్న వెళ్ళిపోతాయి. స్మైల్ ను బట్టి అమ్మాయి పటాయించటోడా అన్ని డబ్బుకు ఆశపడడం ఇట్లా అన్ని రాసి సూపర్ వెళ్ళినట్టు నేనైతే ఫోన్ చేస్తాను. నిజంగా రాసి ఏమనిపించిందో క్లారిటీలో అందులో అంటే నాకు తెలుసు కదా నేనేంటో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఓకే అవునా కాదా మనం బయట వాళ్ళకి ఎలా కనిపిస్తానో క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు బట్టేవాజ్ అని అనుకున్నావు, నమ్ముతావు అన్న పెద్ద యాంకర్ పెద్ద బట్టేవాజ్ ఉన్నాడు, దొంగ ఉన్నాడు, కనుచూపులను బట్టి చెప్పొచ్చు, మనిషి ముందు ఒక రకంగా మాట్లాడతాడు, మనిషికి ఒక రకంగా మాట్లాడతాడు, ఈయనకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు అన్నాను అనుకో, నీ బ్లడ్ అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, నీ ఒపీనియన్ నువ్వు షేర్ చేస్తాను. నిజాలు మాట్లాడితే నచ్చదన్న ఏం చేస్తారు, అంటే నార్మల్గా అయితే ఎవరికి నచ్చదు, నార్మల్గా అయితే ఎవరికి నచ్చదు కానీ బట్ ఒపీనియన్ షేర్ చేసుకుని ఇప్పుడు నేను కావాలని మిమ్మల్ని అడిగి ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సార్ నా గురించి చెప్పండి అంటే 100% 60% చెప్తారు. కానీ అదే అన్న నిజాన్ని తీసుకోవాలి, నిజాలుగా తీసుకోరు ఎవరు, చాలా కష్టం. కాకపోతే నేనేందంటే నిజాన్ని ఉన్నట్టుగా రాస్తాను కాబట్టి నేను అందరికి ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామ్ గోపాల్ వర్మలా కావచ్చు, ఆయన ఎవరిని పట్టించుకోడు కదా, తన పంతా చేస్తాడు కదా, అట్లా నాకు ఇష్టం. ఏదైనా రియాలిటీ ఏదైనా సంఘటన జరిగితే ఇప్పుడు ఇక్కడ జరిగిన కథ ఆధారంగానే ఉంటుంది నాకు పాట, దీన్ని బట్టి నేను రాసినాను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అట్లా ఉంటుంది అన్నట్టు. ఈ మనిషిని బట్టి ఈ పాట, ఆ మనిషి చేసుకున్న బట్టలను బట్టి ఈ పాట, వాళ్ళు తింటున్న ఫుడ్ను బట్టి ఇగో ఈ పాట, అట్లా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే ఇక్కడ వరకు నీ పాట వినిపించింది, ఇక మీదట నువ్వు కనిపించాలి. సో దానికోసం మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. బట్ నెక్స్ట్ ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్తో రావాలి, మంచి సినిమా చేశానన్నా అని మీరు వస్తే మళ్ళీ నేను తీసుకుంటా హార్ట్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉండిపోయింది, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అవన్నీ నిజమా? ఏది ఇప్పుడు నా గురించి చెప్పమని చెప్పా కదా, అన్ని నిజమేనా? అన్ని నిజాలు చెప్తా అంటే నేను వరం అని చెప్పాను కానీ ఉన్నట్టు అవి నిజాలు కాదు, నా గురించి ఇప్పుడు చెప్పావు కదా. లేదా క్యాజువల్ మీ రియాక్షన్ ఎట్లుంటుందో అంటే కొంతమంది షాక్ అయిపోతారు, ఊకో అన్నారు అంటారు, వాళ్ళు పర్సనల్గా ఈ అన్నేది ఇట్లా అన్నాడు అట్లా అనుకుంటాడు కదా. సో లాస్ట్లో ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు, ఆడు నవ్వుకుంటాడు. లాస్ట్లో ఒక పాట మనకు సంబంధించి, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలా
మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా మనసులెటు పెట్టుకొని మీది కొటి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పనివంటారు అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు అరసెకనులో నా మాట మార్చేస్తారు మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ట్రెండింగ్ పాట. అవునవునవును. అంటే నేను స్టార్టింగ్ నుండి ఆ పాటలన్నీ తీసాగా నాకు ఒక్కొక్క పాట వింటుంటే గూడ్స్ బాంబ్స్ వస్తాను అనమాట. ఇంకా అలాగా ఫ్లోలో వెళ్ళిపోనాం మనం ప్రతి ఒక్కటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.